गुरु जी, देव जी, दत्त जी, अलग जी, स्वामी जी, परमात्मा जी, ओम नमो गुरु जी, ओम नमो नारायण। आत्म बंधुవులారా, నా అడ్రస్ ఏకేశ్వర ఉపాసకులు మహంత్ ఇంద్రగిరి మహారాజ్ బ్రహ్మ విద్య ఆశ్రమం, చానాటివానిపాలెం, డోర్ నంబర్ 5-52, వేపగుంట పోస్ట్, విశాఖపట్నం 47. దివ్యం అంటేనే భగవంతుని చేరు మార్గం. భగవంతుని చేరే జీవనమే దివ్య జీవనం. మానవ జన్మం ఎత్తినదే భగవంతుని చేరుటకు. మొదట సంస్కార ధర్మాలు నేర్చుటే మానవ విధి. సంస్కారం అన్నది నేడు ప్రజల్లో మినుకరిస్తుంది. ధర్మాలనేవి ప్రజల్లో మరుగున పడ్డాయి. లోకంలో ప్రధాన సంస్కారాలు స్త్రీయే. ఏ స్త్రీ సంస్కారాలైతే ఆ కుటుంబం సంస్కారవంతమవుతుంది. ఈ జగతికి జీవన జ్యోతి. గృహస్థాశ్రమమే జగతిలో ప్రధానమైనది. ఏ ఆశ్రమం వాసులైనా గృహస్థాశ్రమంపై ఆధారపడివారే. సాధువులు ప్రోత్సహించవలసినవి కర్మ మార్గాలే. కర్మ మార్గంలో చెరించు గృహస్థులకు నేర్పవలసినది సంస్కార ధర్మ దివ్య జీవనమే. సాధువులు సాధకుడై యాచన చేయనది గృహస్థుల పాపాలను తొలగించుటకే. సాధువు ప్రవచనాలు చేయవలసి వస్తే కర్మలు యజ్ఞ రూపంగా ఎట్లు మారును విశదీకరించుటయే. పూజాది విధులు మోక్షానికి మెట్లు మాత్రమే. పూజాది విధులు పుణ్యాన్నిచ్చి భౌతిక ఫలితాన్ని ఇస్తాయి. కర్మలన్నీ యజ్ఞ రూపంగా చేసిన మోక్షం వస్తుంది. మోక్షం అనేది మనసుకే గాని ఆత్మకాయాలకు కాదు. మనసే సుఖ దుఃఖాలకు కారణం. తయారైన ఆహారం ప్రసాదము అవ్వాలంటే సాధకుడైన సాధువుకే అది సాధ్యం. అందుకే హిందువులు సాధువుకే ప్రాధాన్యతనిస్తారు. ఏ పని చేసినా పాపమో పుణ్యమో లభిస్తుంది. పాప పుణ్యాలు ఏవి జన్నా మరి జన్మ తప్పదు. పాప పుణ్యాలు తొలగించి జన్మరాహిత్యాన్ని కలిగింత శక్తి సాధకుడైన సాధువుకే. ఎంత ప్రవచనకారుడైనా సాధన లేనిదే ఫలితం సున్నా. తన్ను ఉద్ధరించుకున్నవారే ఎదుటి వారిని ఉద్ధరించగలడు. ఇష్టమైన నామాన్ని మౌన జపంతో పనులకు జోడిస్తే అది మానసిక పూజ అవుతుంది. స్నానం చేసేటప్పుడు, నీళ్లు పోయినప్పుడు, ప్రతి అవయవం గుద్దేటప్పుడు నామభావంతో ఆచరించు. వంట చేయనప్పుడు పొయ్యి అంటించినది మొదలు ప్రతి పని నామజపంతో ఆచరించు. అది ప్రసాదం అవుతుంది. తినేటప్పుడు, విసర్జించినప్పుడు, సంసారం చేయనప్పుడు వేళలా నామ భావంతో మెలవు. భావంలోన బాహ్యం నందున గోవింద గోవింద అని కొలువగో మనస. అందరి హితము కోరుతూ భావనతో మెరుగుటే యజ్ఞం. నీ శరీరం వజ్రతుల్యమవుతుంది. మోక్షానికి మెట్టు అవుతుంది. ఆరోగ్యంతో పాటు భాగ్యం లభిస్తుంది. గృహస్థుడు కషాయి కర్మలోనైనా భగవద్భావన వేడకు. భగవంతునికి పెట్టక ఏమీ సేవించకు. ధ్యానం చేయనప్పుడు ప్రణవాన్ని విశ్వాసతోనూ నామాన్ని నిశ్వాసతోనూ జోడించి మూర్ధ స్థానంలో ధ్యాస నుంచి ప్రణవమన్నది నోట చెప్పినది కాదు. అది శ్వాసపై జోడించుటే గణేశుడు నేర్పింది. అందుకే అతన్ని ఆదిదైవం అందరూ. ఏది చదివినా అందులో సూక్ష్మమేమో గ్రహించు. అంతర్ముఖుడవ్వాలంటే గురుని చెంత చేరి నాదోపాసన నేర్వు. ఆత్మ మెరిగి ఆత్మలో చరించువాడే యోగి. అది తెలియనంత వరకు జన్మరాహిత్యం సున్నా. హరి ఓం నమో నారాయణ.